చెప్తున్నాను విను. నేను గాయత్రిగా ఆ ఇంట్లో అడుగు పెట్టిందే భ్రమరాంబ గారి ప్లాన్తో. ఇన్ని రకాలుగా నాకు అండగా ఉన్న భ్రమరాంబ గారి కోసం నేను ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. ఈ భ్రమరంబ సత్యలు ఇప్పుడైనా ఎలాగైనా అమ్మకి గాని కుటుంబానికి గాని ఏదైనా ప్రమాదం తలపెడతారు. కానీ అలా జరగనివ్వకూడదు. ఏం చేయాలి మనోహర్? రాధా, నువ్వేదో ఈ కుటుంబాన్ని కాపాడేయాలనుకుంటున్నావు, కానీ వాళ్ళు కనీసం నిన్ను నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. అలాంటప్పుడు నువ్వేం చేయగలవు? నీ ఆవేదన, వాళ్ళకి పొంచి ఉన్న ప్రమాదం వాళ్ళకి అర్థం కావటం లేదు. ఇక మనం ఇక్కడుండి ప్రయోజనం లేదు. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం పద. వాళ్ళు నన్ను నమ్మినా నమ్మకపోయినా ఈ ఇల్లు నాది. ఈ ఇంట్లో వాళ్ళు నా వాళ్ళు మనోహర్. వాళ్ళని ఎలాగైనా కాపాడుకోవాలి. అది నా బాధ్యత. విన్నావు కదా, ఆ భ్రమరంబ సత్య ఏమన్నారు? నా కుటుంబాన్ని నాశనం చేస్తాను అన్నారు. అంత ఓపెన్ గా, అంత ధైర్యంగా అలా అన్నారంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసి ఉంటారు. అందుకే నేను ఇక్కడే ఉంటాను మనోహర్. రాధా, నీకు చెప్పేది అర్థం కావట్లేదు. మనం అసలు ఇక్కడ ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. పైగా చూసావు కదా మేడం వాళ్ళు ఏమన్నారు? నువ్వేదో నీ స్వార్థం కోసం ఇదంతా చేస్తున్నావు అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళందరూ నీ వాళ్ళని నువ్వు అనుకుంటున్నావు రాధా. మేడం వాళ్ళు నిన్ను ఒక శత్రువులాగా చూస్తున్నారు. ప్లీజ్ రాధా, నా మాట విను. వాళ్ళు అంత క్లియర్గా మనల్ని వెళ్ళిపోమన్న తర్వాత ఇంకా ఇక్కడే ఎలా ఉంటాను రాధా? అందుకే అంటున్నాను, మనం వెళ్దాం రాధా. అయ్యో, నీకు అర్థం కావట్లేదు మనోహర్. నా కుటుంబం ప్రమాదంలో ఉంది. నేను ఇక్కడే ఉండి కాపాడుకోవాలని అంటుంటే నువ్వేంటి వెళ్దాం అంటున్నావు? మనం ఇక్కడి నుంచి వెళ్తే ఏం జరుగుతుందో తెలీదు. ఇక్కడ ఉంటేనే ఏదైనా చేయగలం. లేదు రాధా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు ఎంత ఇంటి కూతురు అయితే నీకు మాత్రం ఆత్మగౌరవం ఉంటుంది కదా. కానీ అది వాళ్ళు అర్థం చేసుకోకుండా ఇన్ని మాటలు అంటూ ఉంటే ఇంకా ఇక్కడ ఎలా ఉంటావు? ప్లీజ్ రాధా, నా మాట విను. వెళ్దాం పద. ఏంటి రాధా అలా చూస్తావు? వెళ్దాం పద. మనోహర్, అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఇక్కడ నా కుటుంబం సమస్యలో ఉంది అంటే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళటానికి ఎవరు నువ్వు? రాధా, ఏం మాట్లాడుతున్నావు? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. ఎవరు నువ్వు? నీకు నాకు సంబంధం ఏంటి? నువ్వెందుకు నన్ను డిమాండ్ చేస్తున్నావు? చూడు మనోహర్, నువ్వు నేను ఒక జాబ్ కోసమని భార్య భర్తలుగా నటించడానికి ఇక్కడికొచ్చాం. అంతేకాని నువ్వు నా భర్తవి కాదు. నేను ఎక్కడుండాలి, ఏం చేయాలో చెప్పే రైట్స్ నీకు లేవు. అది గుర్తుంచుకో. మన యజమానులు నా కన్న తల్లిదండ్రులని తెలిసి వాళ్ళు ఆ భ్రమరంబ వలన అపాయంలో ఉన్నారని తెలిసాక వాళ్ళని వదిలి ఎలా రాగలను? ఆ మాత్రం అర్థం చేసుకోకుండా నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నావు. ఏంటి, ఆత్మగౌరవం ముఖ్యమన్నావు కదా? నాకు నా ఆత్మగౌరవం కన్నా నా కుటుంబ శ్రేయస్సే ముఖ్యం. బలవంతంగా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లే అధికారం, హక్కు నీకు ఏమాత్రం లేదు. అది గుర్తుంచుకో. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉండి నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. హలో సత్య, మేడం, అక్కడేం జరుగుతుంది? అంతా ఓకేనా?
ప్రాబ్లం ఏమైనా ఉందా? ప్రాబ్లం నుంచి తప్పించుకున్నాను మేడం. ఏమైంది? మనకు మీ ఇంట్లో వార్నింగ్ ఇచ్చొచ్చిన రాధ డైరెక్ట్ గా ఇక్కడికొచ్చి నేను మీ ఇంట్లోనే ఉన్నాను, కావాలంటే చెక్ చేయండి అంటూ చాలా హడావిడి చేసింది. మనం ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నామని అందరికీ చెప్పాలని చాలా ప్రయత్నం చేసింది. కానీ ఆ దేవుడి దయ వల్ల నేను సమయానికి చేరుకున్నాను. పైగా ఆ రాధ మాటలు ఎవ్వరూ నమ్మలేదు. సరేలే, ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. ఇక నుంచైనా మరింత జాగ్రత్తగా ఉండు. ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ అయింది మేడం? ఆ రాధ మనోహర్ని ఇంట్లోకి రానివ్వకుండా బయట గెంటేస్తే వాళ్ళు వెళ్ళిపోకుండా గేటు బయటే ఉన్నారు. వాళ్ళు అలా మొండిగా అక్కడే ఉన్నారు అంటే నాకేదో తేడా కొడుతుంది మేడం. ఏం పర్వాలేదు, నువ్వు అనవసరంగా కంగారు పడుకో. రాధ మన ఇంటికొచ్చినప్పుడు మనం ఆ కుటుంబాన్ని నాశనం చేస్తామని బెదిరించాం కదా. అందుకే బోర్డర్లో దేశ భద్రత కోసం పోరాడే సైనికుల్లా తన కుటుంబాన్ని మన నుంచి కాపాడడానికి తను అక్కడున్నట్టుంది. అంటే ఇప్పుడు ఆ రాధ వల్ల మళ్ళీ నాకేదైనా ప్రమాదం ఉంది అంటున్నారా మేడం? అది ఇప్పుడే చెప్పలేం సత్య. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అన్నట్టు ఆ రాధ వల్ల దేవకి వాళ్ళకి నీ మీద ఎలాంటి అనుమానం రాలేదు కదా? లేదు మేడం, వాళ్ళు నన్ను గాయత్రి అని పూర్తిగా నమ్మారు. అందుకేగా కన్న కూతురైన రాధని నా కోసం బయటకు గెంటేశారు. ఓకే, అయితే జాగ్రత్తగా ఉండు. ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు అప్డేట్ ఇస్తూ ఉండు. ముఖ్యంగా బయట ఉన్న ఆ రాధా మనోహర్లపైన ఓ కన్నేసుంచు. మీరు ఇలా చెప్తూ ఉంటే జాగ్రత్తలు చెప్తున్నారో భయపెడుతున్నారో అర్థం కావడం లేదు మేడం. ధైర్యం లేని చోట భయం ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? ఈ బ్రహ్మరంభ ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో అసలు ఆవిడకైనా అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉండమంటుంది, భయం ఎందుకు అంటుంది. ఏంటో నా పరిస్థితి. గాయత్రిగా అందరూ నన్ను నమ్మినా ఆ స్థానాన్ని నేను ఎంజాయ్ చెయ్యలేకపోతున్నాను. ఛే! కుటుంబాన్ని ఇంతలా ప్రేమించే కూతురుందని తెలిసాక కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్న సత్యం నమ్ముతున్నారు. వాళ్లకు నిజం తెలిసిన రోజు వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో అర్థం అవుతుంది. అవును మనోహర్, నేను గాయత్రిని అని తెలియక ఆ సత్యని గాయత్రి అనుకొని అంత నమ్మకాన్ని పెంచుకున్నారు. ఆ సత్య బ్రహ్మరంభ ఒక పథకం ప్రకారం అమ్మ వాళ్ళని ట్రాప్ చేశారు. వాళ్ళు మోసం చేసి సత్యని గాయత్రిగా నమ్మించగలిగారు. కానీ నా కుటుంబాన్ని మాత్రం ఏం చేయనివ్వనా. వాళ్ళు ఎలాంటి ప్లాన్ చేసినా తిప్పికొడతాను. మీరు బయట ఇలా ఎన్ని రోజులు ధర్నా చేసినా ఇక్కడ మీ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. పాపం రాధా, నీ చాదస్తం కొద్దీ నువ్వేదో ప్రయత్నం చేస్తున్నావు గానీ నీ వల్ల ఏమీ అవ్వదు. అమ్మ గాయత్రి, బయటే ఉంది, అలా చూస్తున్నావు? ఇంకా వీళ్ళిక్కడి నుంచి వెళ్ళినట్టు లేదు. మనం ప్రశాంతంగా ఉండకూడదని, అంతకు మించేముంది? వాళ్ళని మన ఇంట్లోంచి పంపించేశాం కదా, ఇంకా వాళ్ళ గురించి మనకెందుకు? పదండి, భోంచేద్దాం. అది కాదు నాన్న, వాళ్ళు మన ఇంట్లో లేరు కానీ ఇంటి ముందే ఉన్నారు కదా. నాకెందుకో భయంగా ఉంది. ఉదయం కూడా నేను బ్రహ్మరబ్బతో చేతులు కలిపానని పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. వీళ్ళు ఇక్కడే ఉన్నారు అంటే మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా నాన్న. వాళ్ళ మొహం, వాళ్ళెన్ని ప్లాన్లు వేసినా మనల్ని ఏమీ చేయలేరు. అయినా నీకు మేమంతా ఉన్నాం కదమ్మా, నువ్వేం కంగారు పడకు. పద, భోంచేద్దాం.
ఏమైంది దేవకి? ఏంటి భోంచేయకుండా లేచా? ఇప్పుడే వస్తాను. దేవకి, ఏం దేవకి, జరిగిందక్క? అక్క దేవకి, నా మాట విని దేవకి. దేవకి, నేను చెప్పేది విను. అక్క దేవకి, నా మాట విను. ఇంకా ఎందుకున్నారు? మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అమ్మా, మిమ్మల్ని మేమేం చేస్తామమ్మా? మరలాంటప్పుడు ఇక్కడ ఎందుకున్నారు? చెప్పండి, మీకేం కావాలి? వీళ్ళకి కావాల్సింది మనకి మనశ్శాంతి లేకుండా చేయడం, మనల్ని ఇబ్బంది పెట్టడం, మానసికంగా హింసించడం. అలా అంటారేంటి బామ్మగారు? రాధ మీ అందరి గురించి ఆలోచించి ఇక్కడ నిలువ నీడ లేకపోయినా ఆ భ్రమరాంబ వలన ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందని కాపలా కాస్తుంది. అవునమ్మా, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ఆ భ్రమరాంబ డాక్టర్తో చేతులు కలిపి DNA రిపోర్ట్స్ మార్చింది. ఈ సత్యతో కలిసి ఈ ఇంటికి ప్రమాదం తలపెడతానని ఛాలెంజ్ చేసింది. అందుకే మేము ఇక్కడే ఉంటామమ్మా, ఈ ఇంట్లోకి రాము. అలాగే ఎలాంటి ప్రమాదాన్ని కూడా ఇంట్లోకి రానివ్వమమ్మా. మీరిక్కడ ఉండడమే మాకు ప్రమాదం అనిపిస్తోంది. వెంటనే మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఒకవేళ మీరన్నట్టే ఎలాంటి ప్రమాదం వచ్చినా నా కుటుంబాన్ని నేను కాపాడుకోగలను. దానికి మీలాంటి పరాయి వ్యక్తుల అవసరం లేదు. చూడండి, మీకు డబ్బు కావాలంటే ఇస్తాను, ఆస్తి కావాలన్నా ఇస్తాను. అంతేగాని మంచిదనం అనే ముసుగు వేసుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. అదేమీ అవసరం లేదమ్మా. నన్ను ఇక్కడ ఉండనిస్తే చాలు. అంతకు మించి నాకేమీ వద్దు. ఇక్కడి నుంచి మిమ్మల్ని చూసుకుంటూ కాపాడుకుంటానమ్మా. ఈ పనికి మళ్ళీ మాటలు చెప్పకు. మీకు మర్యాదగా చెప్తున్నాను, రేపు తెల్లవారే లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సరి. లేకపోతే మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రేపు తెల్లారే లోపు మీరు వెళ్ళిపోండి. మనోహర్, అమ్మలా మాట్లాడుతూ ఉంటే నాకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. నన్ను ఎంత ప్రేమగా చూసుకునే అమ్మా, నేను ఏం తప్పు చేశానని ఎంత కఠినంగా మాట్లాడుతుంది. కంటికి కనిపిస్తున్న సాక్ష్యాలు కన్న కూతురు మీద ప్రేమ అలా మాట్లాడిస్తుంది రాధా. నిజంగా అయితే ఆవిడ చూపిస్తున్న ప్రేమ నీది, నీకు చెందాల్సింది. కన్న కూతుర్ని మేడం ఎంతగా ఇష్టపడుతున్నారో ఇప్పుడు అర్థం అవుతుంది. కానీ కన్న కూతురి స్థానంలో ఆ సత్యం ఉంది కాబట్టి ఆ ప్రేమంతా తనకి దక్కుతుంది. అవును మనోహర్, నాకు దక్కాల్సిన అమ్మ ప్రేమ ఒక్క మోసగత్తెకి దక్కుతుంది. అక్క, 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 మీరిలా ఉండడం నేను చూడలేకపోతున్నానక్క. మా అక్క నేను నమ్ముతున్నాను, కానీ పెద్దమ్మ వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ తమ్ముడు. ఆ ఇంట్లో నాకేదైనా పాజిటివ్ గా ఉంది అంటే అది నువ్వే తమ్ముడు. మన కుటుంబానికి ఆ బ్రహ్మరంభ సత్య వలన చాలా ప్రమాదం ఉంది. నేను ఈ ఇంట్లో లేను కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్తూ ఉండు. అలాగే అక్క. మనం మన కుటుంబాన్ని
కాపాడుకోవాలి తమ్ముడు. ముఖ్యంగా ఆ సత్యాన్ని గమనిస్తూ ఉండు. అలాగే అక్క. సరే తమ్ముడు, నువ్వు వెళ్ళు. ఎవరైనా చూస్తే నేను మీద కోపడతారు. ఉంటాను, మీరు జాగ్రత్త. బాయ్ తమ్ముడు. ఏమైంది దేవకి? ఇంకా రాధా మనోహర్ గురించి ఆలోచిస్తున్నావా? అలా ఆలోచిస్తూ ఉంటే నీ హెల్త్ ఏమవుతుంది చెప్పు. ఆ రాధని నేనెంత అభిమానించానండి, ఎంత ప్రేమగా చూసుకున్నాను. తన్ని ఇంట్లోంచి వెళ్లిపోయే పరిస్థితి వస్తే నేను అడ్డంగా నించున్నాను. ఏ రోజైనా తనని ఎంప్లాయీగా చూసానా? తనకి ఏం కావాలన్నా అన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాను. కానీ ఇప్పుడు నన్ను నమ్మించి మోసం చేయడమే కాకుండా ఇప్పుడు నా ఇంటి ఎదురుగా ఉంటూ నన్ను కావాలని హింసిస్తోంది. ఒకప్పుడు తన నా పక్కనుంటే నాకెంతో ధైర్యంగా మనశ్శాంతిగా ఉండేది. కానీ ఇప్పుడు తనని చూస్తుంటేనే ఒళ్ళంతా కంపరంగా అనిపిస్తోంది. ఒళ్ళంతా స్వార్థం నింపుకుని మనల్ని మోసం చేయాలని చూస్తూ ఉంది. ఒక మంచి మనిషి ఆస్తి కోసం, డబ్బుల కోసం ఇంత దిగజారిపోవాలా అండి? నువ్వు అనవసరంగా దారిని పోయే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాటు చేసుకోకు. ముందు వాళ్ళ ఆలోచనలు మైండ్లో తీసేయి. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. లేదంటే అనుక్షణం వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీ మనసు కష్టపెట్టుకోకు. దేవుడి దయ వల్ల మన గాయత్రి మన దగ్గరే ఉంది. లేదంటే ఈ రాధ ఇంకెన్ని నాటకాలాడి మనకి కాకుండా చేసేదో తలుచుకుంటేనే భయంగా ఉందండి. అయినా ఇదంతా నేను చేసిన తప్పండి. అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కిస్తే ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. ఎంప్లాయీస్ గా చూస్తుంటే ఈ రోజు మనకి పరిస్థితి వచ్చుండేదే కాదు. నేను అదే అంటున్నాను దేవకి. ఒక్కసారి పొరపాటు జరిగిందని చెప్పి అనుక్షణం దాని గురించి ఆలోచిస్తుంటే ఎలా చెప్పు? నీ మంచితనంతో వాళ్ళని దగ్గరికి తీసుకున్నావు. వాళ్ళు కూడా అంతే మంచిగా ఉన్నారు. కానీ తర్వాతే వాళ్ళ బుద్ధి బయటపడింది. అవకాశం ఇవ్వడం నీ తప్పు కాదు దేవకి. ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని ఇంకా దొరకని దానికోసం స్వార్థంగా మారడం వాళ్ళ తప్పు. కానీ అందుకు శిక్ష వాళ్ళకు కాకుండా మనకి పడుతోందండి. అనుక్షణం నా కళ్ళ ముందే ఉంటూ నన్ను మరింత క్షోభ పెడుతున్నారు. నీకోసమే నేనంటూ ఉన్నది, నీకోసమే నా ప్రాణం ఉన్నది, నీకోసమే నీకోసమే. అన్న ఆగిపెట్టుండే ఇస్తారా? ఉందన్నా. ప్లీజ్. మంట వెలిగించేస్తాను. ఓకే. రాదా? కూర్చో.
చేతిలోన చేతులేసుకున్న చోటులోన చూపుతోటి చూపులల్లుకున్న దారిలోన శ్వాసలోకి శ్వాస చేరుకున్న మాయలోన. సారీ మనోహర్, ఇందాకలా అరవకుండా ఉండాల్సిందే. సమయమా సమయమా సమయమా. ఆస్తి మొత్తం మన చేతికొచ్చేంత వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంత జాగ్రత్తగా ఉండబట్టే కదా అసలైన వారసురాలు ది గ్రేట్ దేవకి వాసుదేవ్లా ఒరిజినల్ కూతురైన ఆ రాధని వాళ్ళ చేత్తోనే బయట గెంటించగలిగాను. నువ్వే నా బంగారు తల్లివి, నా మనవరాలివి, నువ్వు నా గాయత్రివని తెలిసిపోయిందమ్మా.